సంఘంలో ఎవరిని కూడా ఏం చేయకూడదు చెప్పాలి. ఎవరిని ఏం చేయకూడదు? నీకు వచ్చిందని వాళ్ళకు రాలేదని, నీకుందని వాళ్ళకు లేదని, ఏమండి మనకు అన్ని టాలెంట్లు ఉన్నాయి వాళ్ళకి ఏ టాలెంట్ లేదని ఎవరిని కూడా మనం ఏం చేయకూడదు చెప్పండి. ఏం చేయకూడదు? సేవకులైన కానీ ఇలా చేయకూడదు. వచ్చిన సేవకుని ఒకలాగా, రాని సేవకులను ఒకలాగా ఇలా ఎప్పుడు కూడా ట్రీట్ చేయకూడదు. అందరూ కూడా దేవుని దృష్టిలో సమానమే. దేవునికి స్తోత్రం. ఇదే ప్రక్రియ మీ ఇళ్ళల్లో కూడా చేస్తుంటారు మీకు తెలియకుండానే. మా పెద్దోడు మంచోడండి అంటే చిన్నోడు, మీకు తెలియకుండానే మీరు చిన్నోడిని ఏం చేస్తున్నారు? మీకు తెలియకుండానే మీ చిన్నోళ్ళని ఏం చేస్తున్నారు? మీరు తక్కువ చేసి, చెప్పండి, తక్కువ చేసి ఇట్లా మీరు ఇంట్లో మాట్లాడారనుకో, ఏదో ఒకరోజు వాళ్ళ మనసు ఏమవుతుంది? ఏదో ఒకరోజు వాళ్ళ మనసు ఏమవుతుంది? నా కూతురు మంచిదండి అంటే కొడుకు మంచోడు కాదనా? అలా మన ఇంట్లో వాళ్ళనే మనం తక్కువ చేసి మాట్లాడితే, మన ఇంట్లో వాళ్ళనే మనం పరువు తీసి మాట్లాడితే, 10 మందిలో వాళ్ళని తక్కువ చేసి హేళన చేసి మాట్లాడితే, రేపటి రోజున వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారు? అది మన ఇంటికి క్షేమమా? మన వాళ్లకు క్షేమమా? మన ఇంటి పరువుకు క్షేమమా? ఎప్పుడు కూడా కాదు. అందుకని సంఘమైన ఇల్లైనా గుర్తుపెట్టుకోండి, మీలో ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరిని తిరస్కరించకూడదు. అంటే తక్కువ చేసి పక్కన పెట్టకూడదు. వాళ్ళకు రాలేదా, వాళ్ళ ఆ స్థితిలోనే వాళ్ళని గనపరచు. వీళ్ళకి వచ్చిందా, వీళ్ళని వచ్చిన దాంట్లోనే ముందుకు తీసుకెళ్ళు. వీళ్ళకి నేర్పించాలి, నాయన నీకు వచ్చిందని విర్రవీగొద్దు, నీకు రాలేదు అని బాధపడొద్దు, మీకున్న స్థితిలోనే పోరాడండి. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఏమి నేర్పించాలా? మీకున్న దాంట్లోనే మీరు ఏమవ్వాలా? పోరాడండి. పోరాటాన్ని నేర్పియాలే కానీ మన వాళ్ళు ఏదో కొంచెం ఘనంగా ఉన్నారని, అవతల ఏదో ఘనహీనంగా ఉన్నారని ఎగతాళి చేసావా, రేపొద్దున అదే స్థితికి నిన్ను నీ పిల్లలు తీసుకుపోయి నిలబెడతాడు. ఒకరిని ఏలెత్తి చూపించేటప్పుడు ఎన్నేళ్ళు మనకి ఏళ్ళు ఉంటాయి? ఏమండి ఎన్నేళ్ళు ఉంటాయి? ఇప్పుడు ఇట్లా చూపించామండి, ఎన్నేళ్ళు ఉన్నాయి? 3 ఉంటాయి. ఇది కూడా అట్టే పోయింది. ఒక ఏళ్ళు ఇటు చూపించినప్పుడు మిగతా ఏళ్ళు, చెప్పండి, మిగతా ఏళ్ళు ఎవరిని? మన వైపే ఉంటాయి. అందుకనే ఎవరిని ఎవరు తక్కువ చేసి మాట్లాడకూడదు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఎవరు కూడా దేవుని సంఘాన్ని, చెప్పండి, దేవుని సంఘాన్ని వీళ్ళు ఏం చేశారు? పాస్టర్ గారు చెప్పిన క్రమాన్ని వీళ్ళు ఏం చేశారు? నువ్వు చెప్తే మేము చేయాలనా అని వీళ్ళు ఏం చేశారు? దాన్ని తిరస్కరించారా? తిరస్కరించలేదా? సంఘంలో సేవకుడు సేవకురాలు చెప్పిన ఆ క్రమాలను పాటించాలే తప్ప ఎవ్వరు తిరస్కరించకూడదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, తిరస్కరించకూడదు అంటే లెక్కలేనితనంగా దాన్ని పొరపాటున పక్కన పాడేయకూడదు. మేము వద్దు అని చెప్తే ఇంకా అక్కడికి ఆపేయాలి. లేదు చెయ్యండి అంటే చెయ్యాలి. అంతేగాని మాకే కొంతమంది సలహాలు ఇస్తుంటారు. మేము ఏదైనా చెప్పామనుకో, నీకు బలి తెలుసులే, నీకు బలి తెలుసు, నువ్వు తెగ చెప్తున్నావు మాకు సలహాలు. ఇప్పుడు నేనేమంటానంటే, నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి, సంఘానికి వస్తున్నావు. సంఘానికి వస్తున్నప్పుడు నువ్వు క్రమంగా ఉన్నావా లేదా అన్న ఆ విషయాన్ని సేవకులంగా మేము గమనిస్తాం. గమనించినప్పుడు ఎక్కడో కొంచెం తేడా కొడుతుంది అని అనుకున్నప్పుడు ఆ తేడాని సరిచేయడానికి మేము మీ దగ్గరికి వచ్చి ఏం చెప్తాం? కోప్పడొద్దు, క్షమించు, సమాధానం గుండు అని చెప్పినప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలా? ఖచ్చితంగా దాన్ని పాటిస్తే అది నీకు క్షేమం, సంఘానికి క్షేమం. అలా కాకుండా నువ్వు సేవకులు చెప్పిన విషయాన్ని కూడా తిరస్కరించి, అంటే లెక్క లేకుండా పక్కన పాడేసావనుకో, దేవుడు ఏం చేస్తారు? నా సేవకుని నేను దగ్గరికి పంపించి మీకు ఇన్ని విషయాలు చెప్పిస్తుంటే కూడా మీరు ఆ క్రమాన్ని పాటించలేకపోతున్నారే అని దేవుడు బాధపడి మీకు ఇవ్వాల్సిన ఆ దీవెనలు, ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా డ్రాప్ బాక్స్లో పెట్టేస్తాడు. అన్ని డ్రాప్ బాక్స్లో ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు రివీల్ అయితే అంటే మీరు ఏ రోజు అయితే మనసు మార్చుకొని చెప్పింది వింటారో ఆ రోజు తిరిగి మళ్ళీ సంతోషంగా దేవునిలో ఉంటారు.
దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని సంఘములో ఉన్న క్రమాలను పొరపాటున తిరస్కరించకూడదు. అంటే లెక్క లేకుండా ప్రక్కకు పెట్టకూడదు.